కుసుమహర 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 ఉపదేశామృతంలోని సాధక ధర్మములు శీర్షికలోని 8వ భాగంలోని మన హరప్రభుని మాటలను, మన హరప్రభుని సందేశములను విందాము. కుసుమహర. భక్తులతో మర్మము విడిచి స్నేహం చేస్తే చాలా సుఖముగా ఉంటుంది. శ్రీహరి దొరకబోతున్నాడని మనస్సు అనుకునే సమయంలో అతడు నేర్పుతో ఒక్కమారు ఆట అంతా తల్లకిందులు చేస్తాడు. ఒక క్షణమునకు ముందే అతన్ని తాము పట్టుకోబోతున్నామన్న వారే అతనిని ఎక్కడా కనుక్కోలేరు. తరచుగా అసలు లక్ష్యమును పోగొట్టుకొని ఇంకొకటి పట్టుకొని జరిగినదంతా మర్చిపోతారు. కానీ సమస్తమును మరిచిపోయి సమస్తమును పరిత్యజించి హృదయనాథుడా, ఆత్మనాథుడా అని పిలిచి అతని పాదముల కడ శరణాగతులైన వారిని అతనెప్పుడు మరువడు. వారిని తప్పు మార్గాలలో పెట్టడు. తమ జ్ఞానముతోనూ తమ బుద్ధితోనూ అతన్ని చేరదలిచేవారు ఇదమిద్దమని నిర్ణయించలేని స్థితిలో ఉంటారు. బండ నమ్మకముతో శ్రీకృష్ణుని ఆశ్రయమును కోరేవారు సాధారణముగా ఏ పరీక్షలకు కూర్చోనక్కర ఉండదు. అప్పుడప్పుడు కూర్చోవలసి వచ్చిన పరీక్షకుడే సహాయం చేసి కృతార్థుణ్ణి చేస్తాడు. అందుకే నేను చెప్తున్నాను, గ్రుడ్డివాని వలె నిత్యానందుని పాదములు వెతుకుతూ వెళ్ళు. తప్పకుండా అతని చల్లని పాదములపైని నీ చేతులు పడతవి. వాటి చలవ సోకినప్పుడు కళ్ళు తెరు. దయానిధియగు నిత్యానందుడు నిన్ను శ్రీకృష్ణునకు చూపవలనని కనిపెట్టుకు ఉన్నట్లు నీవు తెలుసుకుంటావు. ఎంతో ఆదుర్దాతో ఇంతకాలము వెతుకుతున్న నీ కోసమై శ్రీకృష్ణుడు అంతకాలము కనిపెట్టుకు ఉన్నాడు. పూర్తిగా గుడ్డివాని వలె నీ ఉంటేనే తప్ప నీ హస్తములు అతని వైపు వెయ్యలేవు. ఒక్కొక్కప్పుడు నేత్రములు మిత్రుల వలె ఉంటవి, ఇంకొకప్పుడు అవే శత్రుల వలె పనిచేస్తవి. కాబట్టి అవి మన మిత్రులో శత్రువులో తెలియనప్పుడు వాటి సహాయము ఆపేక్షించడము తెలివికి లక్షణం కాదు. నీతి శాస్త్రములు కూడా ఇట్లే బోధిస్తున్నవి. ఒక్కని గురించి మనకేమీ తెలియనప్పుడు అతనిని మన మిత్రునిగా స్వీకరించరాదు. లెక్కలేనన్ని జన్మములెత్తి లెక్కలేనన్ని ప్రయత్నములు చేసినా అతనిని తెలుసుకోవడమునకు అవి సహాయకారులుగా నుండవని శాస్త్రములు స్పష్టముగా చెప్తున్నవి. దృఢమైన వాంఛ ఉన్నప్పుడే అతనిని పొందవచ్చును. ఒక పదార్థము కావాలనని ఎవడైనా గట్టిగా కోరితే మిగిలిన సమస్తమును అతడు మరిచిపోతాడు. ముందు ఏమి రానున్నదో ఎంత మాత్రము లక్ష్య పెట్టకుండా తాను కోరిన పదార్థము లభించుటకు మార్గములు వెతుకుతూ ఉంటాడు. దానిని కొంతకాలమునకు పొందుతాడు. ఇతరులు తమ తమ భర్తల ప్రేమ కృత్యములను గురించి ప్రసంగించుకుంటూ ఉంటే తన భర్త ఊళ్ళో లేని భార్య యొక్క ప్రేమ ద్విగుణీకృతమవుతుంది. ఎవరి హృదయములు శ్రీకృష్ణ ప్రేమలో కరిగిపోయి ఉంటావో, నీవు శ్రీకృష్ణుని ప్రేమించదలుచుకుంటే అటువంటి వారి స్నేహమే చెయ్యి. అలా చేస్తే శ్రీకృష్ణ ప్రేమ నీవు పంచుకున్నట్లు తెలుసుకుంటావు. ప్రభువును గురించి ప్రజలెక్కడ ప్రసంగించుకుంటూ ఉంటారో అక్కడికి వెళ్ళు. అతని గురించి ప్రసంగించే వారితోనే కలిసిమెలిసి ఉండవలనని ఎప్పుడూ ఉత్సాహపడు. కళ్ళు చెవులు మూసుకుని పనిచేయి. ముఖ్యమైన ఈ 2 జ్ఞానేంద్రియములను వ్యాపారరహితం చేసినప్పుడే జిహ్వ తన పని తాను చేసుకుంటుంది. మేలుకొని ఉన్నా నిద్రపోతున్నా శ్రీకృష్ణనామము ఉచ్చరించేటట్లు చెయ్యి. ఇలా చేస్తే నీ కష్టములు గట్టెక్కుతవి, నీకు జయము కలుగుతుంది. చూడు ఈ తమాషా, ఈ కుంటివాడి చాకచక్యము. మొట్టమొదట ఏమి చేస్తాడంటే
నీవు ఒకటి అడిగితే దానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉండేది ఇస్తాడు. ఇది చూసి సాధకుడు తన లక్ష్యంని విడిచిపెట్టకుండా ఉంటే అతనిని అనుగ్రహిస్తాడు. ఇందుకే కాబోలు ఈ పంతాలో బాగా అనుభవం ఉన్న ఒక మహనీయుడు ఏమి చెప్పాడంటే, నా సహాయం కోరిన వారిని నేను పాడు చేస్తాను. ఇంకా నన్ను నమ్ముకుంటే అతనికి దాసానుదాసునుడనవుతాను. కాబట్టి ఆ జిత్తుల మారి జిత్తులు తప్పించుకోవడానికి చాలా తెలివితేటలు కావాలి. ఇది గ్రహించి చండీదాస్ చెప్పాడు, శ్రీకృష్ణుని ప్రేమించడానికి ఎక్కువ తెలివితేటలు కావాలి. దక్షిణానికి పోదలుచుకుంటే పడమరకు వెళ్తున్నానని చెప్పి తూర్పు వైపు ముఖం పెట్టు అని. ఇట్టి విధమైన పరిస్థితులలో ఉన్నప్పటికీ ఎవడైతే ఒడిదుడుకు చెందకుండా ఉంటాడో వానికి శ్రీకృష్ణుడు అందుబాటులో ఉంటాడు. అందుకనే కృష్ణదాస కవిరాజు చాలా సబబుగా చెప్పాడు, నీ మాయ యొక్క నాటకరంగంలో ఎవడు స్వాస్థ్యం చెంది ఉండగలడు? చేతిలో అద్దము పెట్టినా ఇంకా చిద్రుడు కావాలని ఏడ్చే పిల్లవాళ్ళకి చివరకు తన్నులు తగులుతవి, కానీ వదిలిపెట్టకుండా ఇంకా పోరు పెడితే వారికి కావలసింది చివరకు వారికి దొరుకుతుంది. శ్రీకృష్ణుని కోరేవారు వాళ్ళకి ఇష్టమైన విధముగా అతన్ని పొందుతారు. అన్ని విధములా వారు తగి ఉండాలి. మొట్టమొదట భక్తుని అనేక విధములు మోసగించి తన నుండి తిరిగిపోయేటట్లు ప్రభువు చేస్తాడు. ఇది ఒక లీల తప్ప మరేమీ కాదు. ఇది జరిగితేనే తప్ప ఈ ఆట మొదలుపెట్టిన చోటే ముగించవలసి వస్తుంది. అప్పుడు తమాషా ఎక్కడుంది? ఆట ఆనందం కొరకే. తమాషా లేని ఆట ఎందుకు? పేకాటలో ముఖ్యమైన మంచి ముక్కలన్నీ ప్రతి మాట వస్తూ ఉంటే ఆట సంతోషమునివ్వడానికి బదులు విసుగు పుడుతుంది. కావుననే జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు బాగా ఆకర్షించే పదార్థములు ఎదురుగా మొట్టమొదట పెడదామనే ఉద్దేశంతో ఈ జిత్తులు పన్నుతూ ఉంటాడు. నీళ్లు కావాలంటే నిప్పిస్తాడు, నిప్పు కావాలంటే నీళ్ళిస్తాడు. కొందరు ఏడుస్తారు, కొందరు నవ్వుతారు. ఇదంతా చూసి అతడు ఎంతో సంతోషిస్తాడు. ఇలాగా చేయడం వల్ల తెలియని నా వంటి వారు అతనికి అనేక దోషములు ఆరోపిస్తారు. అందులో పక్షపాతం ఒకటి. కానీ అతని లీలల యొక్క నిజమైన తత్వము తెలిసిన వారు శాంతముగాను సంతోషముగాను ఉంటారు. వారికి సుఖదుఖములు మంచి చెడ్డలు లేనేలేవు. సందేహములనే ఉయ్యాలలో కూర్చున్నవారు చూసేటట్లు ఈ ప్రపంచంలో సమస్తము ఊగుతున్నట్లు వారు చూడరు. వారు స్థిరముగా ఉన్నారు, సమస్తము స్థిరముగా ఉన్నట్లే చూస్తారు. అప్పుడు వారంతట వారే ఈ లోకంలో సర్వము వాసుదేవుడే అంటారు. వస్తువులు చేతనములు అచేతనములు అనే భావంతో చూసే అవస్థలో ఉండరు. సమస్తంలోనూ వారు శ్రీకృష్ణునే చూస్తారు. వారి కన్నుపడ్డ ప్రతి వస్తువు శ్రీకృష్ణునే వారికి జ్ఞాపకం చేస్తుంది. వారి ఆనందము ఎంత అపారమో ఆలోచించండి. తన యజమానితో తాను కూడా ప్రయాణం చేయబోతున్నానని తెలుసుకున్న సేవకుడు భోజనాధికం విషయంలో ఏమీ బెంగపెట్టుకోడు. ప్రభువు తన నిత్య సహచరుడని తెలుసుకున్న భక్తుడు ఎక్కడ పడితే అక్కడ సుఖంగా కాలక్షేపం చేయవచ్చును. మనస్సులో సందేహాలున్నప్పుడు, మాటలు పెదవుల మీదే పుట్టినప్పుడు అట్టి ఆనందం ఎప్పుడైనా ఉంటుందా? పెదవులకు హృదయమునకు సంపూర్ణ అంగీకారం ఉండవలను. ప్రభువు చేసే కార్యముల మంచి చెడ్డలు ప్రయత్నించకుండా నీ కాలమును ఆనందముతో వెళ్ళవచ్చు అని చెప్తున్నాడు మన హరప్రభువు. ఈ ఉపదేశామృతంలోని ఈ సాధక ధర్మము శీర్షికలోని మన హరప్రభుని మాటలను, మరిన్ని మాటలను, మన హరప్రభుని సందేశములను మరల విందాము. కుసుమహర
కుసుమహర